హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మ్యాచింగ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇంట్లో మనం ఏ విధంగా చేసుకోవచ్చు వీడియోలో షేర్ చేస్తున్నాను. దానికోసం అయితే నేను ఇలాంటి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. తర్వాత రౌండ్ టైప్ కుందన్స్, ఐ టైప్ కుందన్స్ తీసుకున్నాను. మ్యాచింగ్ సిల్క్ థ్రెడ్ నా దగ్గర 1 కట్ బ్యాంగిల్ లేవు, అందుకోసం 2 కట్ బ్యాంగిల్స్ని B7000 గమ్, ఇది ఫాస్ట్గా మనకి స్టిక్ అవుతుంది. ఈ గమ్తో అయితే నేను ఈ 2 బ్యాంగిల్స్ని ఇలా చివర్లో ఈ గ్లూ అప్లై చేసేసి ఇలా స్టిక్ చేసేసి పక్కన పెడుతున్నాను. మనకి కంప్లీట్గా డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత సిల్క్ థ్రెడ్ ఏ విధంగా వ్రాప్ చేసుకోవాలో చూపిస్తాను. నేను దీనికి వ్రాప్ చేయడానికి 45 స్టాండ్స్ అయితే తీసుకున్నాను. ఈ సిల్క్ థ్రెడ్స్ని ఇవి రౌండ్గా ట్విస్ట్ చేయకుండా కొంచెం వెడల్పుగా ఉండేలాగా చేసుకోవాలి. తర్వాత దీని లెంత్ వచ్చేసి 38 ఇంచెస్ అలా అయితే సరిపోతుంది. బిగినర్స్ అయితే ఒక 40 ఇంచెస్ అలా తీసుకున్నారంటే సరిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా వచ్చినా లాస్ట్లో మనం కట్ చేసేయచ్చు. ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని దీనికి సగానికి మనం ఇలా పెట్టుకోవాలి. మొత్తం ఇలా చివరికి పెట్టకూడదు. వీడియోలో చూపిస్తున్నలా పెట్టి ఇది డ్రై అయిపోవాలి మనకి కంప్లీట్గా. డ్రై అయిపోయిన తర్వాత సిల్క్ థ్రెడ్ అనేది మనము ఈ బ్యాంగిల్కి వ్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది కంప్లీట్గా డ్రై అయిపోయింది కదా, ఇలా ఉండాలి మనకి వెడల్పుగా. మనం ఇప్పుడు దీన్ని మనం అక్కడ స్టిక్ చేసిన దగ్గర ఇలా ఫింగర్ అయితే పెట్టుకోవాలి. గట్టిగా లాగమంటే మనకి అది ఊడొస్తుంది. సో ఫస్ట్లో మనం కొంచెం కేర్ఫుల్గా అయితే వ్రాప్ చేసుకోవాలి. మనకి ఈ సిల్క్ థ్రెడ్ అనేది పోగులు పక్కకు రాకూడదు, తర్వాత లూజ్ అనేది ఉండకూడదు బ్యాంగిల్ పైన. అప్పుడు మనం దానిపైన ఏమైనా కుందన్స్ అంటించినా అవి ఊడిపోకుండా నీట్గా స్టిఫ్గా అయితే ఉంటాయి. మనం స్టార్టింగ్ నుంచి ఎంత వెడల్పుతో అయితే మనం బ్యాంగిల్కి సిల్క్ థ్రెడ్ వ్రాప్ చేస్తున్నామో ఎండింగ్ వరకు కూడా అంతే లెంత్తో బ్యాంగిల్కి మనం ఈ సిల్క్ థ్రెడ్ని అయితే వ్రాప్ చేయాలి. ఈ పోగులు అనేవి బయటకు పోకుండా, లూజ్ రాకుండా టైట్గా లాగుతూ ఈ సిల్క్ థ్రెడ్స్ని మనం బ్యాంగిల్స్కి అయితే వ్రాప్ చేసేసుకోవాలి నీట్గా. ఇలా బ్యాంగిల్ మొత్తం కూడా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లు సిల్క్ థ్రెడ్స్ని అయితే వ్రాప్ చేసుకోవాలి. మనకి సిల్క్ థ్రెడ్స్ అనేవి నీట్గా వ్రాప్ చేసుకున్నామంటే ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా మొత్తం ర్యాపింగ్ అయిపోయిన తర్వాత ఎండింగ్లో సేమ్ చూడండి, మనం స్టార్టింగ్ ఎక్కడ చేసామో ఎండింగ్ కూడా అక్కడే వస్తుంది కదా. కొంచెంకి నేను ఇప్పుడు గ్లూ తీసుకొని ఫ్యాబ్రిక్ గ్లూని అప్లై చేస్తున్నాను. మనకి కరెక్ట్గా ఆ బయటికి లేకుండా ఇన్నర్లోకి ఎంత థ్రెడ్ అవసరం అవుతుందో అంతవరకు చూసుకొని ఆ ఎక్స్ట్రాస్ని కట్ చేసేసి ఈ ఫ్యాబ్రిక్ గ్లూతో నీట్గా స్టిక్ చేసుకోవాలి. అప్పుడు మనము ఇది స్టిక్ చేసామా అనేది కూడా మనకి తెలియకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. చూడండి, ఈ విధంగా అయితే చేసుకోవాలి. తర్వాత ఇలా నీట్గా ఫింగర్తో అనేసామంటే మనకి ఇలా అయితే వస్తుంది. చూడండి, ఈ విధంగా అయితే చేసుకోవాలి. నేను సైడ్ బ్యాంగిల్స్, తర్వాత ఇది 1 కట్ బ్యాంగిల్స్, 6 కట్ బ్యాంగిల్స్, తర్వాత సైడ్ బ్యాంగిల్స్, ఈ 2 డిజైన్స్ ఏ విధంగా చేశానో మీకు ఇప్పుడు చూపిస్తాను. దీనిపైన ఈ సింగిల్ బ్యాంగిల్ అయితే 20 స్టాండ్స్ తీసుకొని సేమ్ లెంత్ 38 ఇంచెస్ పెట్టి వ్రాప్ చేసేసాను. ఇంతవరకు ఎలా చేశానో ఇప్పుడు దీన్ని ఈ కుందన్స్ నీట్గా ఒకే లెవెల్కి రావడం కోసం బ్యాంగిల్ ఇన్నర్ వీడియోలో చూపించినట్లు చేసి వీటిని 6 పార్ట్స్గా ఈ విధంగా డివైడ్ చేసుకున్నాను. తర్వాత ఇలాంటి గోల్డ్ టైప్ కుందన్ బీడ్స్ని స్టిక్ చేసుకుంటున్నా. దానికోసం ఇలా ఈ బ్యాంగిల్ని ఇక్కడ పెట్టేసి మనకి లైన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడైతే ఈ ఫ్యాబ్రిక్ గ్లూని ఇలా పెడుతున్నాను. మనకి అక్కడంతా కూడా కుందన్స్ అయితే వస్తాయి. ఇలా చేయడం వల్ల మనకి వర్క్ అనేది తొందరగా అయిపోతుంది. తర్వాత అన్నిటికీ కూడా సేమ్ ఈక్వల్గా అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ ఎక్కడైతే పెట్టామో అక్కడంతా కూడా ఈ బీడ్స్ని స్టిక్ చేసుకుంటూ రావాలి. ఇలా చేయడం అయిపోయిన తర్వాత చూడండి, మనం ఎక్కడైతే గ్లూ అప్లై చేసామో అక్కడంతా ఒక్కొక్క బీడు ఫస్ట్ మనం స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకొని నీట్గా మనకి ఈ సిల్క్ థ్రెడ్స్కి స్టిక్ అయ్యే విధంగా ఇలా దేంతో అయినా ప్రెస్ చేసామంటే అది నీట్గా అతుక్కుంటుంది. తర్వాత ఆ బీడ్కి అటువైపుకు ఒకటి, ఇటువైపుకు ఒకటి ఈ కుందన్స్, మళ్ళీ ఇంకొక 2 స్టిక్ చేసామంటే ఇలా 3 అయితే వస్తాయి. ఇలా సిల్క్ 6 కట్ బ్యాంగిల్స్ అన్నిటికీ కూడా ఈ విధంగా అయితే చేసుకోవాలి.
చూడండి మొత్తం ఈ విధంగా అయిపోయిన తర్వాత దీన్ని డ్రై అయిపోనివ్వాలి మనం. ఇలా మనకి 4 బ్యాంగిల్స్ అయితే చేశాను. ఇవి అయితే ఇప్పుడు చేస్తున్నవి ఈ విధంగా ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకొని ఈ ఐ టైప్ కుందన్స్ ఉన్నాయి కదా వాటిని ఇలా ఈ విధంగా అయితే నేను డిజైన్ చేసుకుంటున్నాను. వీటిని నీట్గా అడ్జస్ట్ చేస్తున్నాను. బ్యాంగిల్ బయటికి రాకుండా బ్యాంగిల్కి కరెక్ట్గా ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడి వరకు ఉండేలాగా చూసుకున్నాను. తర్వాత వీటికి ఇలా సెంటర్లో గ్లూ కొంచెం పెట్టి ఇలాంటి రౌండ్ టైప్ కుందను గోల్డ్ కలర్ది అయితే స్టిక్ చేశాను. తర్వాత మళ్ళీ ఆ పక్కన ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి సేమ్ మనం ఫస్ట్ డిజైన్ ఏ విధంగా అయితే చేసామో మళ్ళీ కూడా ఆ డిజైన్ని నేను రిపీట్ చేస్తున్నాను. ఈ విధంగా ఇలా మొత్తం బ్యాంగిల్ అంతా కూడా మనం ఏ డిజైన్ చేస్తున్నామో ముందు ఒకసారి చూసుకొని బ్యాంగిల్ పైన ఆ డిజైన్ని నీట్గా వచ్చేలాగా సెట్ చేసుకుంటూ చేయాలి. నేను ఫాస్ట్ గ్లూతో చేయడం లేదు, ఎందుకంటే అది తొందరగా డ్రై అయిపోతుంది. ఫ్యాబ్రిక్ గ్లూ అనుకోండి బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ గ్లూ అయితే మనకి కొంచెము తొందరగా డ్రై అవ్వదు. మనం నిదానంగా ఈ కుందన్స్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తం డిజైన్ అంతా ఇలానే ఆ సెంటర్లో ఇంకొక కుందన్ పెట్టాను. తర్వాత మళ్ళీ ఆ పైన కూడా సేమ్ ఈ ఐ టైప్ కుందన్స్ ఉన్నాయి కదా వాటిని ఇప్పుడు ఫస్ట్లో ఏ విధంగా అయితే చేశానో సేమ్ మళ్ళీ అదే రిపీట్ చేసుకున్నాను. డిజైన్ అయితే ఇదే కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఇదే విధంగా వస్తుంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఫైనల్ లుక్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది. నాకు ఈ శారీలో పిస్తా గ్రీన్ అండ్ రెడ్ వచ్చింది కాబట్టి నేను ఈ 2 కాంబినేషన్లతో అయితే చేశాను. మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.